తలంతా వస్తుంది, మొత్తం జ్వరం వచ్చినట్టు అవుతుంది, నెత్తి ఖరాబ్ అవుతుంది. నాకు జ్వరం వచ్చిందా ఏం పాడు అబ్బర కొడుకో, ఈరోజు జ్వరం వచ్చినట్టుంది. నేను లేకపోతే పడుకోవాలట. హలో ఏమరా పాడు మంచం కట్టుకుని ఉన్నావు ఇంకా లేస్తే కాదురా. మమ్మీ నా వల్ల అయితే లేదే, మొత్తం నెత్తి వస్తుంది, కడుపులంతా తిప్పుతుంది. ఇక నా వల్ల అవుతలేదు మమ్మీ. అగో ఏమైంది పొడగట్ట పడితే పొద్దుమికంత మంచిగా ఉంటుంది కదా. ఏమైందా మడే పొద్దుమికంత మంచిగా ఉంది కానీ పొద్దుగల లేచేటక్కడ నెత్తిన వస్తుంది బాగా, పేంత కాలుతుంది. అరే ఎండలో తిరగకరా పోవడానికి తిరుగుతూనే ఉంటా ఎప్పుడు. అదే దిమాగ్ ఖరాబ్ చేస్తారేమో మీ అయ్య కొడుకులు నాకు. నేనాడ తిరుగుతున్నానే పోరంకిన వరకు కాలు పట్టి గోడ కొడుతున్నట్టు తీసుకుమన్నా పోరణ వరకు. నేను చెరువు కట్టల పడి తిరగకరా భోజపీకరంగా తిరుగుతుంది. ఆ చేపలు పడతాను పోయిన చెర్ర అందుకే జ్వరం వచ్చినట్టు పోరానికి వరకు. ఆ చెరువు కట్టల పడి తిరగకరా ఎంత చెప్పి నేనరా మీరు. జ్వరం వస్తే కట్ట తిరుగుతున్నాయి మీరు చిట్టక మరి ఎత్తుకొని ముద్దు పెట్టమంటున్నారా? చెరువు కట్టల పడి తిరగకరాగా తిరుగుతాం. ఏమైందా కట్టోర పడుతుంది? మళ్ళా ఏమైందంటూ నల్లికుట్లోడా ఆ పోరాని చెరువు కట్టల పడి తిరగకరాగా మొన్న తిడితేనేమో పోరాని కట్ట తిడుతున్నాయేమో అంటిది. ఇప్పుడు చూడు చెరువు కట్టల పాటు తిరిగి మొత్తం జ్వరం తెప్పించుకున్నాడు. అగ్గేలా కాలుతుంది పెయ్యి పోరానికి. రాత్రి దాకా మంచిగా ఉండే కానీ పోరాడు. అరే పోరానికి నిజంగానే పేంత కాలుతుంది, ఇట్లా అయిపోయింది. ఏమో మన దయ్యం చూసినాడు చూస్తాయి మరి. ఆ డాక్టర్లు పట్టుకురా పోరానికి 2 సూదులు గుచ్చిపిద్దాం. ఓ మమ్మీ నాకు సూదులు అద్దే, నాకు 2 గోళీలు తీసుకురమ్మని తగ్గిపోతుంది. నువ్వు సూదులు అన్నావంటే నాకు మళ్ళీ పానం సుస్తైతే. అవరా నువ్వు నాది వెళ్ళకుండా చెరువు కట్టల పంట ఎప్పుడు పోయినారా నువ్వు? రమేష్ ఖాన్ సోపతి పట్టి అంత పోరని మాగమాగమవుతున్నావు. శివులలో రాళ్ళు ఇరికిచ్చారు పోరన్న వరెత్తు. మళ్ళా సరే అని ఎంట కనిపి నాకు చెరువు కట్టల పండి కాలు తీసి షెలర్ ఎత్తేస్తా. పోరానికి బాగా పేయగలుగుతుంది, ఆ తడిపాట పెట్టు. నేను పోయి పిలుచుకొస్తా ఇప్పుడే. చెప్పినట్టు ఇనవరా నువ్వు. తిరగకరా పోడా ఎండలో తిరగకరాడంగా చెరువు కట్టల పండి తిరుగుతూనే ఉంటావు నువ్వు. ఆ పోరల్లో మరైతే ఆ పోరలో ఒకరు జమ అయ్యారు. అలా ఎంట తిరిగి అందరూ గాలి తిరుగులు తిరుగుతున్నావు పోడారు. కొడుకుని నిన్న మొత్తం ఇంటనే ఉంటే కదా నేను. ఆ బట్టలు పెట్టుకురాను పోయిన ప్రాణం పోడాను చెరువు కట్ట మీద. టైం పాస్ కట్ట పోయింటి మమ్మీ ఉర్రకి ఇక దండం పెడతాను ఎత్తిన వస్తుంది. ఓకే ఏమైందా కవిత పిలిచిన మాట? వచ్చిన నర్సక్క మా పోరానికి జర పొద్దుగాల నుంచి సుస్తైనట్టుంది, పెద్ద దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏమో పెయ్యి కాలుతున్నట్టుంది. ఆ పోరాడు నిన్నదాకా చెరువు కట్టల పొడి తిరిగాడు. ఏమో దయంగిన వాటేనే ఇది. బాబా మీ పోరాడు నిన్న పొద్దంతా చెరువు కట్టల పొడి తిరగవాటాడు. ఈడు ఆ రమేష్ గాడు ఇంకో సోపతో ఇద్దరు ఉంటారు. ఆ ఊకే చెరువు కట్టల పొడి తిరుగుతాయి మీ పోరలు. ఆడ ఊకే ఓడోడ కట్టల పొడి దెబ్బలు తిప్పేసుకుని వాడేస్తారు. అంటే మీకే నడిచిపాడేది మీ పోరాడిగిన ఎట్లా అనిపిస్తుందిరా నీకు? పేకిని తిప్పినట్టు అవుతుందా లేకుంటే ఎట్లా ఏం కదా? ఏం లేదు నెత్తిన వస్తుంది, జర కడుపులో తిప్పుతుంది అంతే. ఏమో పోరాడేమో దుప్పర మీకు దాటినట్టుండే కవిత, ఇంకేమో వాటినట్టుంది. ఓ గుడ్డు తిప్పేసి అటు పడేసి అవన్నీ నోటు పిలుచుకొచ్చిర్రా పోయి ముసల్దాన్ని. పెద్ద నెత్తి ఖరాబ్ చేస్తుంది నాకు. జ్వరం ఇంకెక్కడికి చేసేస్తుంది ఏం పర్రా పోయి. మా పోరాడు రాజుగాడు కట్టండి నీళ్ళ కదిరిగి మొన్న సుస్తైంది పారమాత. ఓ కలిపింది గుడ్డు తిప్పేస్తే జ్వరం అంతా తగ్గిపోయింది. నీకు కూడా గట్టడ పట్టినట్టుందిరా పొడేమో. నీకు కూడా గదే పని చేయాలి. తిప్పుకో, నీ ఎత్తు మీద కొట్టుకో తిప్పుకొని. ఎంత ప్రమేరా మనం చుట్టూ. ఓ కవిత ఈ పోరానికి ఒక గుడ్డు తిప్పేసి వినకపోతే పాత చెప్తానైనా జాడకట్టతోనైనా ఇంట్లో కొట్టు, అదే పోతుంది మన పేరు మీద ఉంటే. గట్టని చేస్తున్నారు సక్క. మరి ఏం చేస్తా, పోరానికి సుస్తైంది, నాకేమో నెత్తి ఖరాబ్ అవుతుంది. పోరాడు నిన్నదాకా పిట్టలెక్క తిరుగుండే, ఇప్పుడేమో మొత్తం పిల్లికునం అన్నట్టు అన్నాడు. ఇంకంతేనే ఇంట్లో పోరాడు బాగాలేకపోతే ఎవరికైనా నెత్తి ఖరాబే. ఏమంటాడు మరి పోరాడు? దాకోనకి తీసుకోవదమంటావా లేకుంటే మరి అడుగు సూదులు ఇప్పించుకొని అంటాడు, గోళీలు ఇప్పియమంటావా? ఏ అద్దే వాడు చెరువు కట్టల పండి మొత్తం అట్లా తిరిగి మొత్తం వానికి సుస్తైంది, ఏమో పట్టినట్టుంది పోరానికి. అట్లా ఊలెమ్మకన కాళ్ళు ఓ గుడ్డి తీసుకొని రా పోరానికి. ఇప్పుడు కాళ్ళు గుడ్డి ఎందుకే గానికి? ఏం ఆమ్లెట్ వేసి ఇస్తావేమి? ఏం నల్లి కుట్టడానికి ఎట్లా అనిపిస్తుంది? పోరాని గుడ్డి తిప్పియాలని అడుగు. ఏమయ్యారా ఏమో మజాక్లో మాట్లాడబడి పోరానికి బాగాలేకపోతే కోడి గుడ్డి తిప్పేస్తానికి గుడ్డి తెమ్మంటావేమో ఆమ్లెట్ వేస్తాను కంటావేమే. అరే నాకు అర్థం కాలేదక్క మరి.
ఇదేమో గుడ్డు కోడిగుడ్డు కర్రలు అనేసరికి నేనేమో అనుకున్నా మరి. మరి నీకేం తెలుసు ఎడ్డి మొక్క పోడా పోరానికి బాగాలేదని ఇంత రంజలేదు నీకు. నీ ఏమో గట్ట తిట్ట పడుతుంది నువ్వు నన్ను. పాప డబ్బులు తీసుకుని రాబో ఏమో వెడిగుడ్లు వేసుకుని నాకమ్మ చూస్తున్నాయి నువ్వు. ఊళ్ళోకి గుడ్డి తీసుకుని రాబో దబ్బున పోరానికి తిప్పేశాడు 3 దవలు కడ పడేది ఉప్ప. మా రాసు కడగట్ట తిరుగుతాను కూడా నీ లెక్క. ఓకే ఓకే చెరువుల కాటలు పడి తిరుగుతాయేమరా నువ్వుకున్నట్టు. ఆడికి పెయ్యి ములముల అంటుంది అని ఈప్ సాఫ్ చేస్తా ఆడు మళ్ళీ సరిగిన కట్టపండి కనిపించాలి కన్నా. ముసల్లా నోడ్ల పట్టుకొచ్చింది పెద్ద నెట్ ఖరాబ్ చేస్తుంది ఇంట్లో మనోయ్య. సరే సరే మరి నేను అట్లా పోయేస్తా మరి. కూర పొయ్యి మీద మాడిపోతుంది అంత పొయ్యి మీద పప్పేసి వచ్చి ఉంటుంది. సరేనా సకపోయిరా తగ్గకపోతే ఆ పాత షీపురు పడుతుంది జరా వెనక మీకని 2 దెబ్బలేయి. ఆ చెరువు కట్టలో పట్టి మరోసారి 20 పోరాని మంచిగా చూసుకోండి.